హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ రివ్యూ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా 1:45 అయింది. ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ చూస్తూ ఉండిపోయాను. ఇవాళ బిగ్ బాస్ ఎక్కువ చూడలేదు. ఓన్లీ లిటిల్ బిట్ మ్యాచ్ మధ్యలో బ్రేక్ వస్తున్నప్పుడు లిటిల్ బిట్ కొంచెం కొంచెం అక్కడ చూడడం జరిగింది. సో అందుకే వీడియో లేట్ అయింది. సారీ, ఎవరైనా వీడియో కోసం వెయిట్ చేస్తుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉండిపోయాను అండ్ బిగ్ బాస్ గురించి చూడలేదు. అండ్ ఇవాళ ఎపిసోడ్ 7 o'clock స్టార్ట్ అయింది. నేను ఇవాళ లేవడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన తర్వాత రెడీ అయ్యి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి. సో మ్యాచ్ చూస్తూ కూర్చున్నాం ఫ్యామిలీ అంతా. సో అందుకు బిగ్ బాస్ ఎపిసోడ్ నేను పూర్తిగా చూడలేదు. బట్ లాస్ట్లో చూసా. లాస్ట్లో ఐ థింక్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఎండ్ అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా స్టార్ మాల్లో చూశాను. అది లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎలిమినేషన్ ఉంది. అక్కడేమో మన ప్రియా ఇంకా కళ్యాణ్ నించున్నారు. సో అదొక్కటే చూడడం జరిగింది లిటరల్గాను. ఓవరాల్గా ఇవాళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది 1 hour తర్వాత ఒకసారి హాట్స్టార్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూశాను. సో చూస్తే బేసిక్గా అర్థమైంది ఏంటంటే ఇవాళ జస్ట్ వడ్ ఇవాళ దసరా స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఐ థింక్ ఇట్ వాజ్ 2.5 hour ఎపిసోడ్. అండ్ అందులో ఇవాళ చాలా మంది గెస్టులు రావడం, పర్ఫార్మెన్సెస్ అవన్నీ జరిగాయి. ఎక్స్క్యూజ్ మీ. సో అది పెద్ద, దాని గురించి పెద్ద సపరేట్గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నాకు తెలిసి వాళ్ళ తెలుసు కదా టీం వచ్చింది. సిద్ధు, ఇంకా హర్ష, ఇంకా యాక్ట్రసెస్ రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు వచ్చి ఐ థింక్ దే స్పెండ్ టైమ్ ఇన్ ద హౌస్లోకి వెళ్ళినట్టున్నారు. హౌస్లోకి వెళ్ళి ఏదో బతుకమ్మ ఏదో సమ్ టాస్క్ ఏదో చేసినట్టున్నారు. నేను సరిగ్గా చూడలేదు, సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. తర్వాత క్రాంప్, మన కిరణ్ అబ్బవరం సినిమా ప్రమోషన్స్ కూడా జరిగినట్టున్నాయి. కిరణ్ అబ్బవరం అండ్ హీరోయిన్ పేరు గుర్తులేదప్ప, అమ్మాయి పేరు, తను కూడా వచ్చినట్టుంది. అండ్ అది కూడా జరిగింది. అండ్ రితికా నాయక్ పర్ఫార్మెన్స్ జరిగింది. అదే వైబుంది బేబీ సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా జరిగినట్టుంది. అండ్ నాకు తెలిసి కోర్ట్ సినిమా హీరోయిన్ అనుకుంటా, లీడ్ పేరు అనుకుంటా, వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళు ఏమైనా సినిమా చేస్తున్నారా లేదో నాకు తెలియదు, బట్ వాళ్ళు కూడా ఏదో వచ్చినట్టున్నారు. ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, తర్వాత స్టేజ్ మీదకి వచ్చారు, ఏదో మాట్లాడారు. సో అది ఇవాళ మెయిన్గా ఎపిసోడ్ జరిగింది. అదే 2.5 hours లిటల్గా అదే జరిగింది. డ్రాగ్ అని చెప్పాలి, అదే 2.5 hours డ్రాగ్ అయింది లిటల్గా ఎపిసోడ్. అండ్ ఫైనల్గా చూస్తే లాస్ట్కి వచ్చేసి అందరూ సేవ్ అయిపోయారు. లాస్ట్లో నించుంది ఇంకా మన ప్రియా శెట్టి అండ్ కళ్యాణ్ పడాల అయితే లిటరల్గా ఏడుపు లిటరల్గా. లైక్ లాస్ట్ సెటప్ ఎలా పెట్టారంటే ఒక సింహం బొమ్మ పెట్టి ఇట్లా సర్క్యులర్గా రొటేట్ అవుతుంది. ఆ సింహం ఎవరి వైపు ఉండి ఇలా రోర్ చేస్తుందో వాళ్ళు సేఫ్ అనమాట. సో మనకి రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ ఏమో కళ్యాణ్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రియా శెట్టి ఉంది. ఐ థింక్ ఎక్కడో ప్రియాకి షీ వుడ్ బి ఎలిమినేటెడ్. ఎందుకంటే త్రూఅవుట్ ద ఎపిసోడ్ చాలా డల్గా అనిపించింది లిటరల్గా. అంటే నేను ఎక్కడెక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చూసుకుంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ చూస్తుంటే చాలా స్నాప్షాట్స్లో చాలా ఇమేజెస్ చాలా డల్గా ఉంది. అండ్ కళ్యాణ్ వాజ్ లైక్ లిటరలీ క్రైంగ్ అనమాట. తను లిటరల్గా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఇట్లా ఉన్నాడు. అండ్ ఆ లాస్ట్కి వచ్చేసరికి కళ్యాణ్ ఫేస్లో ఆ టెన్షన్ కనిపించింది, టెన్షన్ బాధ అని కనిపించింది. ప్రియా వాజ్ లిటరలీ డల్. ఓకే, నేను ఎలాగో ఎలిమినేట్ అయిపోతాను అన్నట్టు తెలిసిపోయినట్టుంది తనకి. సో అదనమాట. సో ఆ లయన్ లాస్ట్కి ఇలా తిరిగి 2 రౌండ్లు తిరిగి 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 మన కళ్యాణ్ వైపు చూపించి ఇట్లా రోర్ చేసింది. సో కళ్యాణ్ సేవ్ అయిపోయాడు. వెంటనే ఇట్లా ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళి ప్రియాని హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకుని ఇట్లా లైక్ అందరూ డల్ అయిపోయారు లిటర్గా. మేజర్లీ కామనర్స్లో శ్రీజ, ఆ, ఇంకా ఎవరు రితు, వీళ్ళందరూ డల్ అయిపోయారు లిటర్గా. దేవర్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్ ద టీం వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో అది జరిగింది. అండ్ ఒకటి మాత్రం చెప్పాలి, ద ప్రియా ఎగ్జిట్ తనేం పెద్ద అంటే తను నాకు సార్ వచ్చిన వెంటనే అడిగారు, ఏమా ఎక్స్పెక్ట్ చేసావా అంటే, లేదు సార్ ఇంకొంచెం ఉంటాను అనుకున్నాను, బట్ ఎలిమినేట్ అయిపోతుంది. నాకు అక్కడ కొంచెం బాధేసింది. మేబీ ప్రియా డిజర్వ్ టు స్టే అ లిటిల్ బిట్ మోర్ ఇన్ ద హౌస్. మేబీ ఇంకొక 1 2 2 3 weeks అయితే ఉంటుందేమో అని నేను అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ తను ఎగ్జిట్ అయిపోయింది ఈ ఈ వీక్. అండ్ తను ఎగ్జిట్ అయిపోవడానికి కారణాలతో చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కామనర్ అవడం చాలా డిసడ్వాంటేజ్ అయిపోయింది తనకి. అండ్ తను టాస్క్లో పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు టు బీ ఆనెస్ట్. తను ఏంటంటే ఒక టాస్క్, సంజన క్యాప్టెన్ అయినప్పుడు తను ఒక టాస్క్ పర్ఫామ్ చేసింది. అందులో తను ఏంటంటే ఆ నెయిల్స్ మీద నించోవడం, అక్కడ కూడా పెద్ద అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలే. సో అదొక డిసడ్వాంటేజ్ అయిపోయింది. అండ్ తన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. అప్పుడు టెనెంట్స్లో ఉన్నప్పుడు, దట్ షీఈ్ వెరీ రూడ్ అని, గట్టిగా మాట్లాడుతోంది,
చాలా రూడ్గా ప్రవర్తిస్తుంది ఇది అది అని చెప్పి. అండ్ ఈవెన్ మెయిన్లీ సుమన్ శెట్టి ఫ్యాన్స్ అయితే ప్రియా శెట్టికి చాలా అగేన్స్ట్ అయిపోయారు. ఎందుకంటే ఆ డాల్స్ టాస్క్లో లిటరల్గా సుమన్ శెట్టి ఇట్లా కొట్టాడు అని చెప్పి తను ఎలిమినేట్ చేసింది యాక్చువల్గా ప్రియా శెట్టి, ఎవరు సుమన్ శెట్టిని. అక్కడ సుమన్ శెట్టి ఫ్యాన్స్ అందరూ లిటరల్గా యాంటీ అయిపోయారు ప్రియా శెట్టికి. సో షీ వాజ్ అండర్ టార్గెట్. అండ్ ఆల్సో టాస్క్లో ఎక్కువ పార్టిసిపేషన్ లేదు, నామినేషన్స్లో ఫ్రీక్వెంట్గా రావడం, హరీష్ ఏమో ఊరికే హరీష్తో గొడవ అవడం, అందరితో లైక్ షీ డింట్ హ్యావ్ అ గ్రేట్ ర్యాప్ లిటరలీ. అండ్ సో అదనమాట. సో మెయిన్గా నా రీజన్ ఏంటి అంటే ఆ సుమన్ శెట్టి ఎపిసోడ్లో ఎప్పుడైతే తను ఇట్లా అన్న మీరు ఎలిమినేటెడ్, మీరు కొట్టారు ఎలిమినేటెడ్ అన్నదో, అది టర్నింగ్ పాయింట్ అయిపోయింది తను యాక్చువల్గా తన బిగ్ బాస్ జర్నీకి. అక్కడతో షీ డింట్ అక్కడతో హర్ ఎలిమినేషన్ వాజ్ ఆన్ ద కార్డ్స్ అనమాట. తను ఎలిమినేట్ అయిపోతుందని రాసి పెట్టుంది. అండ్ ఒక వీక్ సేవ్ అయింది. లాస్ట్ వీక్ ఐ థింక్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు, ఇప్పుడు ఈమె ఎలిమినేట్ అయిపోయింది. ఇట్ వాస్ ఆన్ ద కార్డ్స్ లిటరలీ. సో అది నా ఒపీనియన్ ప్రకారం ప్రియా శెట్టి. బట్ మన ఎగ్జిట్ వాస్ లిటరలీ చాలా గ్రేస్ఫుల్గా ఎగ్జిట్ అయింది, ఏడ్ చేసి ఇట్లా నేను అల్లనే ఉండను. కొంతమంది కంటెస్టెంట్స్ చేశారు అట్లా ఇంతకుముందు ప్రీవియస్ సీజన్స్లో, నేను వెళ్ళిపోను వెళ్ళను, బిగ్ బాస్ ఉంటా అన్నట్టు. అట్లేం చేయకుండా గ్రేస్ఫుల్గా నవ్వుతూ, అదో కొంచెం బాధ ఉంది, గ్రేస్ఫుల్గా నవ్వుతూ వెళ్ళిపోయింది. అండ్ వెళ్తూ వెళ్తూ ఇఫ్ ఐ రిమెంబర్ ముగ్గురికి డెవిల్ హార్న్స్ ఏదో పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి నాకు తెలిసి మన మాస్క్ మ్యాన్ పెట్టింది, సార్ మీరు కొంచెం మారండి, లైక్ అవతల వాళ్ళు చెప్పేది వినండి అని ఏదో చెప్పింది. అండ్ తర్వాత బర్నీకి కూడా ఏదో పెట్టినట్టుంది, బర్నీని కూడా నామినేట్ చేసింది, సేయింగ్ దట్ మీరు కొంచెం స్టాండ్ తీసుకోండి అని ఏదో చెప్పినట్టుంది. మూడోది నాకు గుర్తులేదు, ఐ డోంట్ నో, నాకు గుర్తు రావట్లేదు. సమ్మన్ ఎల్స్ ఆల్సో. అండ్ వాళ్ళ ముగ్గురికి ఏదో సలహా ఇచ్చింది అండ్ తను లిటరల్గా గ్రేస్ఫుల్గా ఎగ్జిట్ అయిపోయింది, విచ్ ఇస్ గుడ్. లాస్ట్ టైం ఐ హ్యావ్ టు సే మర్యాద మనీష్ కూడా గ్రేస్ఫుల్గా ఎగ్జిట్ అయ్యాడు, ఈమె కూడా గ్రేస్ఫుల్ ఎగ్జిట్ అయింది. దట్స్ అ పాజిటివ్ థింగ్. జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోంచి ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు చాలా నెగిటివిటీతో బయటకు వస్తారు లిటరల్గా. ఓకే, బట్ ఈ అమ్మాయి ఐ థింక్ షీ ఎండెడ్ అప్ ఆన్ అ పాజిటివ్ నోట్. ఐ డోంట్ థింక్ మచ్ నెగిటివిటీ ఏం లేదు. కొంచెం నెగిటివిటీ అయింది ఆ శ్రీజాతో వాళ్ళు కలిసినప్పుడు, నెగిటివిటీ అయింది. బట్ లాస్ట్ వీక్ ఐ ఫెల్ట్ షీ ట్రై టు రికవర్ హర్ సెల్ఫ్, బట్ అది సరిపోలేదు. అండ్ ఎలిమినేషన్ టైం వచ్చింది, షీ గాట్ ఎలిమినేటెడ్. ఎనీవేస్, బెస్ట్ ఆఫ్ లక్ టు హర్ కెరియర్ ఫర్ వాట్ ఎవర్ షీ డస్ ఇన్ ద ఫ్యూచర్. అక్కడితో ఈమె ఎలిమినేట్ అయిపోయింది, ఇక్కడ ఈమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మేబీ ఛాన్స్ ఉంటే షీ మైట్ గెట్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, దట్ ఈస్ ఆఫ్టర్ 5, 7, 8 వీక్స్ ఎప్పుడో ఉంటే మేబీ షీ క్యాన్ గెట్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఛాన్సెస్ ఆర్ దేర్. నాకు అవుద్దో లేదో నాకేం తెలియదు, బట్ ఇఫ్ ఛాన్సెస్ అదే షీ షుడ్ గెట్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ అని నేను అనుకుంటాను. బికాస్ షీ హ్యాస్ బీన్ డీసెంట్, నాట్ టూ బ్యాడ్, నాట్ టూ వర్స్ట్, షీ హెస్ బీన్ డీసెంట్. సో అది నా ఒపీనియన్ అబౌట్ ప్రియా శెట్టి. అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రోమో చూసే స్టార్మాలో ఒక 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యి ఒక స్క్వేర్ ర్యాంప్ ఒకటి పెట్టారు విచ్ హ్యాస్ స్క్వేర్ బాక్సెస్. అందులోకి వెళ్ళి ఏదో కలెక్ట్ చేసి బాస్కెట్లో వేయాలి, సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. సో అది చూశాను. ఓన్లీ 2 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తేనే, ఇంకొంత మిగతా వాళ్ళందరూ టీవీలో చూస్తున్నారు. సో సంథింగ్ అలాంటి టాస్క్ ఏదో ఉండొచ్చు, విచ్ వీల్ గెట్ టు నో టుమారో. ప్రోమోలో ఐడియా వస్తుంది. సో అది ఈ సండే ఎపిసోడ్ అనాలిసిస్ అండ్ రివ్యూ ఒపీనియన్. షార్ట్ వీడియో, షార్ట్గా చెప్పేసాను. రేపు మళ్ళీ కలుద్దాం, ప్రోమో రివ్యూస్ అవన్నీ చేద్దాం. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఛానల్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్, సీ యూ ఆన్ మండే. టేక్ కేర్, బాయ్.